అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ డిఓ ఆఫీస్ దగ్గర మరి అదేవిధంగా మరుగుడ బైపాస్లో జెండా దండలు మరి అంబేద్కర్ గారికి వేసుకోవడం జరిగింది, గౌరవించుకోవడం జరిగింది. మరి 134 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో ఆయనని ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నారంటే మరి ప్రజల్లో అభిమానం పెంచుకొని పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజనులకు ప్రతి ఒక్కరు కూడా చట్ట ప్రకారమే రాజ్యాంగబద్ధ పరంగానే అన్ని అవకాశాలు కల్పించే విధంగా ఆయన మేధోశక్తిని మరి అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎంతో పేదరికం నుంచి వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుతోటే ఏదైనా మార్చగలుగుతాము, చదువుతోటే ఏదైనా సాధించగలుగుతాము, చదువుంటే ఎంత పెద్ద మార్పైనా తీసుకురాగలుగుతామని ఆలోచన చేసి ఆనాడే పేదరికంలో కూడా ఉండి మరి ఒకరిద్దరి సహకారంతో మరి చదువుకొని ఉన్నత స్థితికి ఎదిగి ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తుండే విధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి మరి ఈరోజు కూడా ఇంకా ఈ భూమి ఉన్నన్ని రోజులు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఇవాళ మరి ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా కేసీఆర్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు విషయంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతోటే మరి ఈ తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆనాడు ఆయన కలలు కండిన ఆలోచనలన్నీ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి పేద వర్గాలకు, బడుగులకు అన్ని రకాలుగా మరి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించి, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించి పేదవాడిని ముందుకు తీసుకుపోయే విధంగా మరి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మరి లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంబేద్కర్ గారి ఆశయాలతోటే ముందుకు సాగిందని కూడా ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో గుర్తుంచుకోవాలి. హైదరాబాదు నడిబొడ్డున కూడా రేపటి తరాలకు గుర్తుండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి, ప్రారంభం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఏదైతుందో మరి ప్రజల సందర్శన అర్థం లేకుండా మరి ఎప్పటికీ గేటుకు తాళమేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బంధిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవం దక్కి పేద వర్గాలకు అండగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తే ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి బేడీలు వేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాధించి పెట్టినటువంటి అవకాశాలన్నీ కూడా ఎవరైతే అవకాశాలు ఉపయోగించుకుంటున్నారో వారందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా 10 మందికి ఉపయోగపడండి, 10 మందికి సేవ చేయండి, 10 మందికి మీ ద్వారా
లాభం జరిగే విధంగా ముందుకు సాగండి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం. మరి ఆ విధంగా ముందుకు సాగాలని మరొకసారి కూడా తెలియజేస్తూ మరి నల్గొండలో కూడా గతంలో చాలామంది మాటలు చెప్పిండ్రు. మరి ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా గతంలో కొందరు వ్యక్తులు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, పంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు సొంత ఖర్చులతోటి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ కనీసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా నల్గొండకు వచ్చి కనీసం పూలమాలలు వేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు తీరికలు లేవు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం గాలిలో వస్తారు, గాలిలో పోతారు, గాలి మాటలే చెప్తా ఉన్నారు, గాలి తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి నల్గొండకు రాలేనటువంటి పరిస్థితులు ఏముండెనో ఒకసారి నల్గొండ ప్రజలు, దళిత బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయాస్తాన్ని మరి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి పేద వర్గాలు, దళితులు ఎవరైతే ఉన్నారో వారికి మరి అందరికీ సమానం కావాలని ఆలోచన చేసి దళిత బంధుని ఏర్పాటు చేస్తే మరి ఈరోజు వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టి 12 లక్షలు ఇస్తా అని చెప్పిండ్రు. మరి అవి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మరి ముఖ్యమంత్రి గారిని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాల్సిందే. మనం ఆయనని గౌరవించుకొని ఆయన ఆశయాలని, ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాల్సిందే అని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ప్రజలందరికీ, దళితులందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.